ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మనము బేసల్ మెటబాలిక్ రేట్ గురించి తెలుసుకుందాము. బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మన బాడీ ఏ పని చేయకుండా, అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ పని చేయడానికి అయితే మనం శ్రమ పడకుండా, మనం ఎఫర్ట్స్ చేయకుండా చేసే పని ఏమంటే రెస్పిరేషన్. దాన్ని మనం ఆపలేము. గుండె కొట్టుకోవడం మనం ఆపలేము. కొన్ని బ్రెయిన్ ఫంక్షన్స్, కిడ్నీ ఫంక్షన్స్, సో ఇవన్నీ బేసల్ థింగ్స్ విచ్ మెటబాలిజం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ సర్వైవల్. సో దీన్ని బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. సో మనిషి పని చేసినా చేయకపోయినా, నిద్రపోతున్నా లేచి ఉన్నా ఈ మెటబాలిక్ యాక్టివిటీ అనేది బాడీలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దానికి క్యాలరీస్ కావాలి. సో అది బేసల్ మెటబాలిక్ రేట్ అని మనం చెప్తాము. సో ఈ బేసల్ మెటబాలిక్ రేట్ దీనివల్ల ఎంత క్యాలరీ బర్న్ అవుతుంది అవుట్ అంటే 70% ఆఫ్ ద క్యాలరీస్ బర్న్ అవుతాయండి. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. 100లో 70% బేసల్ మెటబాలిక్ రేట్కి ఇస్తున్నాము అని అంటే ఎంత ఆశ్చర్యం. అయితే ఎక్సర్సైజ్ ఎంత అంటే ఓన్లీ 5% ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చాలా తక్కువ ఉంటుంది. అలానే చేయకూడదని కాదు, దాని గురించి మనం ఎక్కువగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది దేనిపైన ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే, ఒకటి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దికి బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గుతా పోతుంది మన మెటబాలిజం. అలాగే జెండర్, మేల్లో అయితే ఎక్కువ ఉంటుంది బేసల్ మెటబాలిక్ రేట్ వెన్ కంపేర్ టు ద ఉమెన్. అండ్ థర్డ్ వన్ జెనెటిక్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే ఇంకా ఫోర్త్ వన్ వచ్చి ఇట్ విల్ ఇంక్రీజ్ విత్ ద వెయిట్. అంటే వెయిట్ అంటే ఎలాంటి వెయిట్ అంటే మజల్ వెయిట్. సో మజల్ వెయిట్ ఎక్కువ ఉంటే బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మజల్ స్ట్రెంథనింగ్ కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. సో అలాగే ఇంకా ఫిఫ్త్ వన్, సో హైట్, మన హైట్ ఎక్కువ ఉంటే మనకు బేసల్ మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుందన్నమాట. అయితే మనం తీసుకుంటూ ఉండే డయట్, సో మన టెంపరేచర్, బాడీ టెంపరేచర్, మన ఆర్గన్ ఫంక్షన్, సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. అయితే ఇంకా డైరెక్ట్గా మనం రిలేట్ చేయాలి అంటే బేసల్ మెటబాలిక్ రేట్కి మజిల్ స్ట్రెంత్తోనే రిలేట్ చేసుకోవచ్చు. మిగతా ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో ఉండవు కాబట్టి మనము డైరెక్ట్గా మజిల్ స్ట్రెంత్కి రిలేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన వెయిట్ మజిల్తో పెరిగే కొద్దికి మన బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. ఆల్రెడీ ఇది 70% ఉంది, ఇంకా మనం పెంచుకోగలం అన్నమాట. ఇక్కడ మెటబాలిక్ రేట్ వల్లనే బర్న్ అవుతాయి అనేది కూడా తెలుసుకున్నాం. కాబట్టి మనము ఇది ఒక ఫ్యాక్టర్ కూడా అవుతుంది. మనము మన క్యాలరీస్ని బర్న్ చేసుకోవడానికి బెటర్ టు డూ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా దాంట్ల గురించి మరి వచ్చే వీడియోలలో తెలుసుకుందాం మనము. అంతవరకు మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి.